రఘురామకృష్ణరాజుకు ఐపీఎస్ అధికారి పివి సునీల్ కౌంటర్ ఇచ్చారు. తనకు ఏం జరిగినా రఘురామును సంతృప్తి పరచడానికే అని తేలిపోయిందన్నారు. దర్యాప్తు సంస్థలు అందుకే పనిచేస్తున్నాయని అర్థమవుతోందన్నారు. రఘురాము వల్ల ఏపీ పరువు పోయిందని, దామోదర్ చౌదరి బీహార్ వరకు వెళ్లి గోడలు దూకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చారన్నారు. రఘురామ వెనక ఉండి చేయించడం వల్లే ఇది జరిగిందన్నారు. ఎవరు ఈ కేసులో ఏమవుతారో చెప్పడానికి రఘురామ ఎవరంటూ ప్రశ్నించారు పివి సునీల్ కుమార్. నేను ఫిర్యాదు చేశాను, నేను మీ మీద ఆరోపణలు చేశాను కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఒక హెచ్చరిక ఒకటి చేశారు. చాలా ధన్యవాదాలు రఘురామకృష్ణరాజు గారు. ఎందుకనంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా దళితులకి, దళిత క్రైస్తవులకి అందరికీ కూడా మీరు ఒక విషయం క్లారిఫై చేశారు. సునీల్ కుమార్ గారికి ఏదైనా అపకారం జరిగితే, అంటే ప్రభుత్వం కనుక ఏదైనా చర్య తీసుకుంది అని అంటే కేవలం నన్ను సంతృప్తిపరచడానికే వారి మీద చర్య తీసుకుంటున్నారు తప్ప వేరే ఏమి లేదు. దీని వెనుక నా ప్రోత్సాహమే ఉంది, నేను పెట్టిన తప్పుడు ఎలిగేషన్లే ఉన్నాయనే విషయం మీరందరికీ స్పష్టం చేసేశారు. కాబట్టి ఇక నా మీద ఏ చర్య ఎవరు తీసుకున్నా కూడా అది ఆ దర్యాప్తు సంస్థల వల్ల కాదు, ఆ దర్యాప్తు వల్ల కాదు, ఎలిగేషన్స్ వల్ల కాదు, కేవలం మీ ఈగోని సాటిస్ఫై చేయడం కోసమే అన్న విషయం అందరికీ క్లియర్ చేశారు. దానికోసం మీకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ వల్ల ఈరోజు రాష్ట్రం పరువు పోయింది. దామోదర్ చౌదరి గారు బీహార్ దాకా వెళ్ళి గోడలు దూకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు. అదేవిధంగా మన రాష్ట్ర పరువు కూడా అక్కడ పోగొట్టాడు. అది కేవలం మీ వల్ల జరిగింది. దానిలో ఆయన పొరపాటు ఉందని నేను అనుకోవటంలా, ప్రభుత్వ పొరపాటు ఉందని కూడా నేను అనుకోవటంలా, కేవలం మీ వల్లే ఇది జరిగింది, మీరు వెనకుండి చేయించడం వల్లే. అయినా మీరెవరండి చెప్పడానికి ఏ కేసులో ఎవరేమవుతారు? మీరైనా హోమ్ మినిస్టరా, చీఫ్ మినిస్టరా? మీరు ఎవరు అసలు? మీరు ఆఫ్టర్ ఆల్ కంప్లైనెంట్. ఒక తప్పుడు పిటిషన్ పెట్టిన పిటిషన్దారుడు మీరు. మీకేం రైట్ ఉంది? మీరు ఎలా డిక్టేట్ చేస్తారు? అరెస్ట్ చేయాలా, యాక్షన్ డ్రాప్ చేయాలా అనేది వాళ్ళ ఇష్టం కదా. అంటే ఇప్పుడు అహంకారం ఎవరికి ఉంది అనేది అర్థమవుతుంది కదా. అంటే నేనే ప్రభుత్వం, నేనే ప్రభుత్వాధినేతని, నేను బ్లాక్మెయిల్ చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను అని ఎవరు మాట్లాడుతున్నారో అందరికీ అర్థమవుతుంది కదా.